యువర్ ఛానల్ పావని పొట్ల. నేనైతే సూపర్గా ఉన్నాను, మీరందరూ సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చేసిందండి మీ పావని. మొన్న చాలామంది ఫోన్స్ చేశారు, నేను అందుబాటులో లేను, పాపం కొంచెం ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే నేను మొన్న మార్కాపురం వెళ్ళానండి. మీకు తెలుసు కదా, మార్కాపురంలో మన కోచ్ ఉన్నారు, లక్ష్మి గారు సూపర్వైజర్ అయ్యారు, ఓల్టీమ్ అయ్యారు. వాళ్ళ హస్బెండ్ అసిస్టెంట్ డాక్టర్ అనమాట. సారుకి వెల్నెస్ క్యాంప్ అనేది ఏర్పాటు చేశారు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కూడా ఏర్పాటు చేశారనమాట. దాన్ని నేను చేయడానికి వెళ్ళాను అనమాట. ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి కదా, మన కోచెస్ ఎక్కడున్నా మనం ఫుల్ సపోర్ట్ ఇస్తాం అనమాట. దానికి వెళ్ళాను. అందుకని ఆ రోజు ఫోన్ అయితే అందుబాటులో లేదు. చాలామంది కాల్స్ చేశారు కానీ నేను రిప్లై ఇవ్వలేకపోయాను. వాళ్ళందరికీ నేను కాల్స్ ఖచ్చితంగా చేస్తాను. ఇవాళ వీడియో ఏంటి అంటే, చాలామంది అడుగుతున్నారనమాట, ఏమని అక్క అసలు హెర్బల్ లైఫ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఫస్ట్ అసలు ఏం ప్రోడక్ట్ వాడాలి. నాకు వాట్సాప్లోకి వచ్చి అడిగేది కూడా ఇదే అనమాట ఫస్ట్. ఎందుకంటే మనం కామెంట్ సెక్షన్ ఆపేసాం కాబట్టి వాట్సాప్లోకి వచ్చి అసలు ఫస్ట్ ఏం స్టార్ట్ చేయాలి అక్క అని అడుగుతారు. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే రండి, మీరు కాల్ చేస్తేనే నేను డీటెయిల్గా చెప్పగలుగుతాను. ఎందుకంటే పర్సన్ని బట్టి మారిపోతుంది మనకి ఇది అనేది. కొంతమందికి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, కొంతమంది వాటర్ బాడీ ఉంటారు, కొంతమంది హైట్ వెయిట్ తెలుసుకొని చెప్పగలుగుతాం, కొంతమంది మరి వెయిట్ గెయిన్ వాళ్ళు వస్తారు, వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం అన్ని సోషల్ మీడియాలో ఓపెన్గా చెప్పకూడదు. చెప్పొచ్చు, నేనేముంది ఇన్ని వేల వీడియోస్ చేశాను, ఆల్మోస్ట్ ఒక 1000 పైన వీడియోసే ఉండుంటాయి మన ఛానల్లో. ఇవి కూడా నేను కూర్చొని ఒక 100 వీడియోస్ చేస్తే 100 మందికి 100 టైప్ కన్నా ఎక్కువ ఉండవు, చేయొచ్చు. కానీ ఎందుకు అవుతాయంటే సమ్ రీజన్స్, కంపెనీకి కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని ఎథిక్స్ ఉంటాయి, అవి మనం అన్ని సోషల్ మీడియాలో చెప్పకూడదు. అందుకని చెప్పేసి మనం అన్ని వీడియోస్ చేయడానికి అవ్వదు. కాబట్టి మీరు ఎవరైతే వెయిట్ లాస్ చేద్దాం అనుకుంటున్నారు, ఫ్యాట్ లాస్ చేద్దాం అనుకుంటున్నారు, మరి థిక్ ఫ్యాట్ తగ్గించుకుందాం, వెయిట్ గెయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసేయండి. మొన్నంటే ఊరు వెళ్ళిపోయి అందుబాటులో లేను, కానీ ఇంకా అందుబాటులోనే ఉంటాను. మళ్ళీ 21 బెంగళూరు వెళ్తాను. మన కంపెనీ ఈవెంట్ ఉంది బెంగళూరులో, మనల్ని ఇన్వైట్ చేశారు కంపెనీ వాళ్ళు. బెంగళూరు వెళ్తాం, విఏపీ అనమాట. అందులో కూడా మనం సూపర్. మీ బ్లెస్సింగ్సే అండి అన్నీ, నిజంగా అండి. మీరు ఎంత ఆదరిస్తారు, ఎంత ప్రేమిస్తారో నన్ను. బెంగళూరు వెళ్తున్నాను, 21 వెళ్తాను, 24 రిటర్న్ అవుతాను. 3 days ట్రైనింగ్ ఉందన్నమాట బెంగళూరులో మనకి. అలా మరి అప్పుడు ఏంటంటే మీరు ఒకటండి, ఇక్కడ చాలామంది కస్టమర్స్ ఏం చేస్తారంటే ఐడి తీసుకోవటం వల్ల మీకు ఇలాంటి ప్రాబ్లం కూడా వస్తుంది. మీరు ఫస్ట్ ఐడి తీసేసుకోండి. ఐడి తీసేసుకుంటే నేను మీకు దగ్గరగా ఉన్నా లేకపోయినా మీ ఐడిలో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు నేను బెంగళూరు వెళ్తున్నాను, 4 daysలో వస్తున్నాను. నాకు తెలిసి నెక్స్ట్ మంత్ వేరే కంట్రీ వెళ్తాను. కంట్రీ వెళ్తే ఆల్మోస్ట్ 10 days 15 days ఒక 1 month అలా కూడా అవ్వచ్చు. మరి 1 month ఉండాలే, ఒక 10 days 15 days అయితే ఉండొచ్చు వేరే కంట్రీ వెళ్తే. అది కూడా కంపెనీ పర్పస్ మీదే, హెర్బల్ లైఫ్ మీదే వెళ్తాను. నేను వెళ్తే విడిగా ఏదో నా ఫ్యామిలీ కోసం అయితే వెళ్ళట్లేదు. మీకు ఐడి ఉంటే ఏమవుతుందంటే, నేను ఎక్కడున్నా, ఫోన్ అందుబాటులో ఉన్నా లేకపోయినా మీ ప్రొడక్ట్స్ మీరు బుక్ చేసేసుకోవచ్చు. మన యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఫాలో అయిపోయి మీరు వాడేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. అందుకే నేను మెయిన్ ఎందుకు చెప్తానంటే ఐడి తీసుకోండి అని మెయిన్ ఎందుకు చెప్తానంటే, మీకు ఈ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. నేను అందుబాటులో ఉన్నా లేకపోయినా, ఫోన్ ఎత్తినా ఎత్తకపోయినా, చాలామంది నేను నా ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకోవడానికి ఫోన్స్ చేశారు. ఆ రోజు మార్కాపురంలో ఉన్న రోజు, ఆ రోజు మనం హెచ్ఓఎం చెప్తూ ఉంటాం. మనమే అక్కడ అయినప్పుడు మనం ఫోన్స్ మాట్లాడుకుంటే ఎలా కుదిరిద్ది, అవ్వదు కదా. నేను ఫోన్స్ మాట్లాడలేదు, చాలామంది ఇబ్బంది పడ్డారు. ఆ రోజు ఆర్డర్స్ కంప్లీట్ అవ్వక చాలా ఇబ్బంది పడ్డారు. అది మీకు ఐడీలు ఉన్నాయి, మీకు ఆర్డర్లు చేయడం ఇవన్నీ తెలిసిందనుకోండి, ఈజీగా మీరే చేసేసుకోవచ్చుగా. ఇప్పుడు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఇట్లా వీటిల్లో ఆన్లైన్లో అన్నీ కొనుక్కుంటున్నారుగా మీరు. సేమ్ ఇది కూడా అంతే. కంపెనీకి దీనికంటూ ఒక ఐడి ఉంటుంది, దీనికంటూ ఒక యాప్ ఉంటుంది అనమాట. కంపెనీ యాప్, హెర్బల్ లైఫ్ యాప్, కంపెనీ యాప్ ఉంటుంది. మీకు ఒక ఐడి ఇస్తాము, ఐడి నెంబర్ అక్కడ ప్లేస్ చేస్తే మీ ఐడి ఓపెన్ అయింది, మీ ఐడిలో మీరు కొనుక్కోవటం. ఇప్పుడు నేను చేసినా అదే చేస్తాను, నేనైనా ఐడిలో నుంచి బుక్ చేసి మీకు పంపిస్తాను. ఎందుకంటే నా ఇంట్లో ఉండే స్టాక్ నేను ఎప్పుడు పంపించను, ఎప్పుడు కంపెనీ నుంచి డైరెక్ట్ మీకు వస్తుంది అనమాట ప్రోడక్ట్. అందుకే నా దగ్గర ఎక్కువ రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే కంపెనీ నుంచి డైరెక్ట్గా వచ్చే ప్రోడక్ట్ ఎక్కువ రోజులు అవ్వదు, స్టాక్ ఉండదు. స్టాక్ ఉండే ప్రోడక్ట్ మీకు రిజల్ట్ రాదనమాట. స్టాక్ లేని ప్రోడక్ట్ మీకు మంచిగా రిజల్ట్ వచ్చేది. అందుకని కంపెనీ త్రూ వస్తుంది కాబట్టి మీకు తొందరగా రిజల్ట్ వస్తుంది. మంచిగా మన దగ్గర వెయిట్ లాస్ అవుతున్నారు, కస్టమర్స్ ఎక్కువ కొనసాగలుగుతున్నారు. మెయిన్ అదనమాట. కాబట్టి మీరు ఐడి తీసుకుంటే మీ ఐడిలో మీరు బుక్ చేసుకోవటం ఈజీగా ఉంటుంది. అది నేర్చుకోవడం చాలా సింపుల్, 1 day 2 daysలో వస్తుంది. ఏది కష్టం కాదండి. మీరు చక్కగా ఐడి కావాలి, మీ ఐడిలో మీరు బుక్ చేసుకుందామంటే ఇక్కడ స్కూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి మీకు ఫ్రీ కస్టమర్ ఐడి ఇచ్చి మీ ఐడిలో మీరు బుక్ చేసుకోవాలని నేను హెల్ప్ చేస్తాను. సేమ్ టైం మీరు డైట్ అనేది, వెయిట్ లాస్ అనేది, ఏం ప్రోగ్రామ్ వాడాలనేది పర్సన్ బట్టి మారిపోయింది. కాబట్టి మీరు కాల్ చేసినప్పుడు మీ హైట్ వెయిట్ చెప్తే మీ హైట్ వెయిట్కి తగ్గ ప్రోడక్ట్ ఏదో నేను సజెస్ట్ చేస్తాను. ఇదే పర్సనల్ నెంబర్, దీనికే వాట్సాప్ కూడా ఉంటుందన్నమాట. మీరు వాట్సాప్ చేయొచ్చు, నార్మల్ కాల్ చేయొచ్చు. మీరు వాట్సాప్ చేసిన డీటెయిల్గా చెప్పండి, నా పేరు ఇది, నేను ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నాను, నా హైట్ ఇంత, నా వెయిట్ ఇంత, సమ్ ఇష్యూస్ ఇవి ఉన్నాయి, మరి ఏంటి, ఏం వాడాలి, ఇవన్నీ నాకు ప్లేస్ చేసి పెట్టేశారనుకోండి, నేను ఈజీగా రిప్లై ఇవ్వగలుగుతాను మీకు. ఓన్లీ హాయ్ అని పెట్టేస్తే నేనేం చేయలేను. ఎవరైనా అర్థం చేసుకుంటాను, డీపీలు కూడా ఒకళ్ళ ఫోటో ఒకళ్ళ అలా ఉంటుంది కాబట్టి చేయలేను అనమాట. కాబట్టి మీరు
వాట్సాప్ చేసినప్పుడు కూడా నీట్గా ఇలా చేయండి. హాయ్ అని పెట్టి, మీ పేరు పెట్టి, ఏ ప్లేస్ నుంచి చేస్తున్నారు, సమ్ హైట్, వెయిట్ గెయిన్కి వచ్చారా, వెయిట్ లాస్కి వచ్చారా, దేనికి వచ్చారా అంతా మెన్షన్ చేసేసి రాసి ఉంచేసేయండి. నేను చూస్తాను, నాకు టైం పడుతుంది కానీ చూస్తాను, చూసి మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మొత్తం నీట్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఫోన్ చేయడానికి ఇబ్బంది అనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి. ఫోన్ చేస్తే ఇంకా బెస్ట్. మీ హైట్ వెయిట్ నేనే మాట్లాడి, నేనే ఫోన్ ఎత్తుతాను కాబట్టి నేనే మాట్లాడి మొత్తం నేనే చూసుకుంటాను. నాకు ఓన్లీ ఆర్డర్సు, ఐడీలు ఇలా టెక్నికల్ వాటికి పిఏ ఉన్నారు, వాళ్ళు చేస్తారు. కానీ కస్టమర్స్ని హ్యాండిల్ చేయటం, వాళ్ళతో మాట్లాడటం అంతా నేనే చేస్తాను కాబట్టి నేనే ఫోన్ మాట్లాడతాను. ఇబ్బంది ఏమీ లేదు. ఫోన్ చేసేయండి, అసలు ఏమి ఇబ్బంది ఉండదు. మీతో ఒక సిస్టర్ లాగా, మీ ఇంట్లో మనిషిలాగా మీరు తీసుకున్నా కొంతమంది అనుకుంటారు ఓన్లీ తీసుకోకపోతే కూడా మేడం అని ఫీల్ అవుతారు. ఏం ఫీల్ అవ్వనండి. మన దగ్గరికి ఇప్పుడు ఒక 10,000 కాంటాక్ట్స్ వచ్చుంటాయి, అందులో ఒక 1000 మందే వాడింది, మిగతా 9,000 మంది కాంటాక్ట్స్ ఉన్నాయి అంతే. అందరు తీసుకోవాలని లేదండి. రేషియో ఎప్పుడైనా అంతే. 10 మంది వస్తే 2 వాళ్ళకి అవసరం తీసుకుంటారు, ఆ 9 మంది ఏదో తెలుసుకోవడానికి వస్తారు. నేనేం అలా అనుకోను అనమాట. మీరు కాల్ చేయండి, మీకు నచ్చితేనే తీసుకుందరు కానీ. ఓకేనా? ఇవాళైతే వీడియో ఇంతే. ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను. ఫోన్ టచ్లోనే ఉంటాను, మంచిగా కాల్స్ చేసేయండి. బెంగళూరు వెళ్ళినప్పుడు కూడా ట్రై చేస్తాను ఖచ్చితంగా ఫోన్ దగ్గర పెట్టుకోవడానికి. ఖచ్చితంగా మీకు టచ్లోనే ఉంటాను. ఓకేనా? ముందు ఎందుకైనా మంచిగా అందరూ ఐడీలు చేసేసుకొని ఆర్డర్లు పెట్టుకోవడం నేర్చేసుకోండి. అవన్నీ ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది కాల్ చేస్తే నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? బాయ్.